హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇవాల్టి వీడియోలో మా ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది, అలాగే అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలండి. చాలా లేట్ అయిందనమాట నేను చెప్పటము. ఎందుకంటే నా వీడియోస్ అన్నీ కూడా ఈ నడుమ 3 రోజులకు 4 రోజులకు అలా వస్తూ ఉన్నాయి కాబట్టి చాలా లేటుగా పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఎలాగైతేనేమి మన తల్లులందరికీ శుభాకాంక్షలండి. నాకన్నా పెద్దవాళ్ళు, అక్క వాళ్ళకైతేనేమి, అలాగే అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అందరికీ అండి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా ఇప్పుడైతే అమ్మ దగ్గర, అత్తయ్య దగ్గర దీవెనలు తీసుకున్నాను. అమ్మ నా దగ్గర ఉండటం చాలా హ్యాపీ అనిపించింది. అమేస ఊరికి పోయి మనమైతే దీవెనలు తీసుకోలేము కదా, అమ్మ నా దగ్గరికి రావటం కూడా ఒక సంతోషమేనండి. అయితే ఏంటండి మాతృదినోత్సవం కదా, మరి ఏం స్పెషల్ చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ అమ్మకు ఏవి ఇష్టం లేదండి. మెయిన్గా జొన్న రొట్టె, అలాగే బెండకాయ వేపుడు. అత్తయ్యకి ఇష్టము, అమ్మకు ఇష్టం కాబట్టి అత్తయ్య కూడా నన్ను ఒక బిడ్డలాగా చూసుకుంటుందండి. కాబట్టి ఇద్దరికి ఇష్టమైనటువంటి బెండకాయ జొన్న రొట్టె చేస్తూ ఉన్నాను. అయితే అమ్మ బెండకాయలు కట్ చేస్తూ ఉంది. అలాగే అత్తయ్య మామూలుగా రోజుగా రొటీన్ లైఫ్ వస్తుందండి. నిజంగా మా అత్తయ్య నిజంగా లైఫ్ని బాగా సెట్ చేసుకునిందండి. ఉదయం లేవటము, సూర్య నమస్కారం చేసుకోవటము, ధ్యానం చేసుకోవటము, అలాగే శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినటము, వాటితో పాటుగా ఒక 2 గంటలు ఒత్తులు చేసుకోవడము, ఆ తర్వాత టిఫిన్, మధ్య మధ్యలో కాఫీ, సీరియల్స్ చూడడము, అలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గడుపుతూ ఉంటుంది. అమ్మకి ఏంటంటే టీవీ చూడదండి, కాబట్టి ఎక్కువగా పొద్దు పోదనమాట. నంద్యాలలో ఉండటానికి కూడా అమ్మ ఎక్కువగా ఇష్టపడింది ఇదేనండి. నాకు పొద్దు పోదు, నేను మా ఊరికి పోతా అని అంటూ ఉంటుంది అనమాట. సరే, ఇంకా ఈసారి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడైతే చాలా బాగుందండి. అలాగే అమ్మ ఈ పెన్నాలన్నీ ఎక్కడ తెప్పించుకున్నావు అని అడుగుతూ ఉందండి. ఇవి వచ్చేసి మామూలుగా ఎప్పుడైనా కూడా ఇండస్ వ్యాలీ నుంచే తెప్పించుకుంటూ ఉంటాను. అయితే మా పెద్దమ్మాయి ఇంత ముందుకైతే దోశ ఇలాంటివన్నీ పెద్దగా వేసుకునేది కాదండి. ఇప్పుడు అన్నీ వేసుకుంటుంది కాబట్టి క్యాస్ట్ ఐరన్వి తీసుకుంటూ ఉంది. అప్పట్లో నాన్ స్టిక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయితే అవన్నీ తీసేసి అన్ని క్యాస్ట్ ఐరన్వే తీసుకుంటున్నాను. చాలా మేలండి. ఇంకా మా ఇంట్లో సిల్వర్వి గిన్నెలు చాలా చాలా ఉన్నాయి. అవన్నీ నిదానంగా తగ్గిస్తానండి. ఒకేసారి తీసేస్తే పెద్దవాళ్ళు ఊరుకోరు కదా, కాబట్టి ఒక్కటొక్కటి ఇలాగ కొంటూ ఉన్నాను. అయితే మా పెద్దమ్మాయి కోసము దోశ పెన్నము, అలాగే బెండకాయ వేపుడు కానీ, ఆలు వేపుడు కానీ వేయించుకోవటానికి కడాయి తీసుకున్నాను. బరువు అవు మరి ఉక్కు పెన్నాలు కాబట్టి బరువు ఉంటాయి. అది ఏమిటికి పనికి వస్తుంది అంటావు? చేతిలో పట్టుకునేది అదేలే. చిన్న చిన్నవి అట్లా వేసుకోవచ్చు. అప్పట్లో గంటలు వేసుకుంటున్నారు కదా కొడుగుడు, ఏడా బొగ్గుల మీద పెట్టి. అట్లానా? అట్టేసుకోవచ్చు, తిరువాత వేసుకోవచ్చు. ఆ పెన్నము చెవుల పెన్నం లెక్క ఉంది. ఫ్రై చేసుకోవచ్చు బెండకాయ. అట్టనా? అవు నిజమే. మరి జిలేబీ బాగా మందం ఉంది కాబట్టి వస్తాయి. కరెక్టే. జిలేబీ కింది పెన్నం ఏం పెద్ద మందం లేదు. ఇది మందం ఉంది, ఎత్తనే ఉంటుంది. బరువు గల్లా బరువు బా. ఇది ఎట్లుంది దోశ పెన్నం? బాగుందా? మందంగా బాగుంది. నూనె పక్క వాకుండా కరెక్ట్. నూనె పక్కకు వాకుండా ఉంది, మందంగా ఉంది. దోశలు వేసుకోవచ్చు, బచ్చాలు వేసుకోవచ్చు. కదా, బాగా పెద్దగా ఉంది. అయితే పెన్నం పొంగుతాయి, బాగుంటాయి బచ్చాలు. అదేలే, టోటల్గా అన్నీ బాగున్నాయి. 4 బాగున్నాయి. ఓకే, 4. ఇండస్ వాల్యూలో ఆల్రెడీ ఎప్పుడు ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయండి. కాబట్టి ఎవరికైనా కావాలని అనుకునే వాళ్ళు మన ప్రోమో కోడ్ SAKHI12 యూస్ చేసుకుంటే అడిషనల్గా 12% అనేది డిస్కౌంట్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా తీసేసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్గా క్యాస్ట్ ఐరన్ కడాయిలు ఒక ఫ్రై చేసుకోవటానికి అయితేనేమి, అలాగే పూరి చేసుకోవటానికి అయితేనేమి చాలాసార్లు మీరు అడుగుతూనే ఉంటారండి. పూరి చేసినప్పుడల్లా ఎక్కడ తీసుకున్నారక్క, ఎక్కడ తీసుకుంటున్నారని. నేను 99% ఇండస్ వాల్యూలోనే తీసుకుంటానండి.
ఎందుకంటే ఆల్రెడీ ఆఫర్స్ మళ్ళీ మన కూపన్ కోడ్ యూస్ చేసుకున్నామనుకో చక్కగా డిస్కౌంట్ అనేది ఉంటుంది, హ్యాపీగా తీసేసుకోవచ్చు. వీళ్ళ డీటెయిల్స్ స్క్రీన్ మీద ఇస్తున్నాను, వెబ్సైట్ లింక్ అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఇంట్లోకి వచ్చానండి. కొత్తవి మనం పెన్నాలు తెచ్చుకుంటే మన ప్రాణం ఊకుండదు కదా, యూజ్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ సీజనింగ్తోనే వస్తాయండి. ఇంకా ఇప్పుడు అన్నీ ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటూ ఉన్నాను. నిజంగా ఎంత వెయిట్ ఉన్నాయండి ఈ పెన్నాలు. అయితే మనం క్యాస్ట్ ఐరన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే ఎంత సీజనింగ్తో వచ్చినా కూడా కొంచెం ఉప్పు నూనె వేసేసి బాగా రబ్ చేసి క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత మనము వంట అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి క్లాత్తో నీట్గా తుడిచి పైన లోపల అంతా మనం పక్కకు పెట్టేసుకున్నామనుకో అసలు తుప్పు అనేదే పట్టవండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే వంట అంతా చేసేసి నీట్గా కడిగి అలాగ పక్కకు పెట్టేస్తారు. మళ్ళీ వాడుకునేటప్పుడు అబ్బా ఏంది ఇలా ఉన్నాయని అనుకుంటారు. అలా ఎప్పటికీ చేయకండి. ఒక్క చుక్క నూనె చాలండి. క్లాత్తో అంతా స్ప్రెడ్ చేసేసి పక్కకు పడేస్తే మనం ఎన్ని రోజులకైనా కూడా ఆ తుప్పు అనేది మనకు కనపడదు. జస్ట్ అలాగ కడిగేసి మనం వంటకు వాడుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఉప్పు ఆయిల్ వేసేసి బాగా రుద్ది ఆ తర్వాత నీట్గా కడిగేసి ఆ తర్వాత గ్రీన్ పీస్తో కొంచెం సబ్బు తీసేసుకొని నీట్గా కడిగేసి మనం వాడుకుంటే సరిపోతుందండి. ఇంకా నేను ఎప్పుడైనా కూడా ఎంత సీజనింగ్తో వచ్చినటువంటి పెన్నాలైనా కడాయిలైనా ఇలాగ చేసేసుకొని వాడుకుంటూ ఉంటాను. ఇంకా ఇప్పుడు చూడండి అన్నీ కడిగిన తర్వాత మనము ఒక క్లాత్తో నీట్గా అంటే తడి లేకుండా తుడిచేసి ఆ తర్వాత చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇది మాత్రం ఫ్రై ప్యాన్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. వీటిలో కాకరకాయ వేపుడు కానీ అలాగే ఆలు వేపుడు కానీ చాలా బాగా వస్తాయి. అలాగే జిలేబీ కూడా భలే వస్తుందండి. మెయిన్గా పూర్వకాలంలో అయితే కాడ లేకుండా ఒక చెవుల పెన్నాలని ఉండేటువండి. వీటిలో బొర్రల దోశలు పోసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. రూపాయికి ఒక దోశ అమ్మేవాళ్ళండి వీటిలో. ఇంకా అలాగే ఈ కడాయిలకు అన్నింటికి ఆయిల్ పట్టించి నీట్గా టిష్యూ పేపర్తో అనేసి పక్కకు పెట్టేస్తాను. ఏ రోజు కావాలంటే ఆ రోజు వాడుకుంటాను. చూడండి ఇంక ఇప్పుడు పక్కకు పెట్టేస్తున్నాను. ఇంకా ఈరోజు బెండకాయ చేద్దామని చెప్పేసి ఇలాంటి కడాయి తీసుకున్నానండి. వీటిలలో మనము బెండకాయ నువ్వు అప్పటికప్పుడు కడిగి వేసినా కూడా జిడ్డు ఉండదండి. ఎందుకో మళ్ళీ క్యాస్ట్ ఐరన్ వాటిలో చెయ్యండి, అసలు జిడ్డు అనేదే ఉండదండి. మామూలుగా అయితే బెండకాయ కడిగి ఆరబెట్టి తుడిచి కట్ చేసుకొని బెండకాయ చేసేవాళ్ళము. వీటికి అవసరం లేదండి. ఇంకా ఇప్పుడు ఇంకా ఏమైనా రస్ట్ ఉంటుందేమో అని చెప్పేసి కొంచెం ఆనియన్స్ వేయించి అలాగా పక్కకు పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత బెండకాయ వేపుడు చేసుకుందాము అని చెప్పేసి ఇలాగ ఆయిల్ వేసేసి ఆ తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు కరివేపాకు ఒట్టిమిరపకాయలు వేసుకుంటానండి. ఒట్టిమిరపకాయలు బెండకాయ వేపుల్లో ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అండి. కొన్ని వాటికి ఒట్టిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది కదా. చాలామంది ఏంటండి మీరు ఒట్టిమిరపకాయలు అంటారు, అవి ఎండు మిరపకాయలు కదా అని అంటారు. మా సైడ్ అంటే మన రాయలసీమలో ఎక్కువ శాతం ఒట్టిమిరపకాయలనే అంటామండి. మన ఛానల్లో చాలామంది ఈ అమ్మాయి ఎక్కడ అమ్మాయి అని కనుక్కోవడానికి కూడా ఈ అమ్మాయి ఒట్టిమిరపకాయలు అనింది కాబట్టి రాయలసీమ అమ్మాయి అని చాలామంది గెస్ట్ చేశారండి. ఎంతమంది గెస్ట్ చేశారో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత మనకు ఆయిల్ అంతా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ బెండకాయలు వేసేసి కొంచెం జిడ్డు తగ్గిన తర్వాత ఆనియన్స్ వేసేసి కొంచెం సేపు మగ్గ పెట్టుకుంటే చాలండి. ఇంకా అంత లోపల మనం వీటిలోకి ఎండు కొబ్బరి అలాగే మసాలా పొడి కొంచెం ఎల్లిపాయలు వేసేసి దంచేసాను. ఇంకా ఇప్పుడు వీటిలో తగినంత ఉప్పు కారము ఇలాగ వేస్తూ ఉన్నాను. బెండకాయ చాలా మందికి ఇష్టం అండి. నాకైతే అర్ధ కేజీ బెండకాయలు పెట్టినా కూడా తింటానండి. అయితే చపాతి ఒక్కటి కర్రీ ఎక్కువగా అలాగ వేసుకొని తింటాను. థ్యాంక్ యూ. బెండకాయ వేస్తున్నా. ఇంకా ఇప్పుడు బెండకాయ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా, అంత లోపల జొన్న పిండిని మనం కలుపుకుంటే సరిపోతుంది. ఏదైనా కూడా మనం ఎక్కువసేపు నిలబడకుండా ఇలాగ పని వెనకమ్మడి పని చేసుకుంటే హ్యాపీగా తొందరగా వంట అయిపోతుందండి. కాబట్టి ఈ విధంగా జొన్న పిండిని అంతా ఇలాగ జల్లి పట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు జొన్న పిండిలో గుంతలాగా చేశాను కదా, చాలామంది ఏమని కామెంట్ పెట్టారంటే ఏంటంటే ఇసుక సిమెంట్ కలిపినట్టుగా మీరు కలుపుతారు జొన్న పిండిని అని అంటూ ఉన్నారు. నిజమేనండి, అలాగనే కలుపుకోవాలన్నమాట. బాగా వేడిగా ఉన్నటువంటి నీళ్లు పోసేసి ఇలాగా కలుపుకున్నామనుకో అసలు చేతితో కొట్టాల్సిన అవసరమే లేదండి. ఇంకా ఆ తర్వాత అక్కడ బెండకాయ బాగా మగ్గిపోయింది. మనం దంచుకున్నటువంటి మిశ్రమం అందులో వేసేసాను. జస్ట్ అలాగా కలిపేసి మనం మూత పెట్టేస్తే చాలండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఇటువైపుకు పెన్నం పెట్టేసుకున్నాను. మనకు మామూలుగా అంటే ఇనుప కడాయిలో టమాటాకు సంబంధించి పులుపుకు సంబంధించి చేసినవి వెంటనే తీసేసుకోవాలండి. ఇలా బెండకాయ అయితే కొంచెం ఒక 5 నిమిషాలు ఉంచి తీసేసుకున్నా సరిపోతుంది. ఏదైనా తడి ఉంటే కూడా పీల్చుకుంటుంది, అన్ని పొడి పొడిగా తయారవుతాయండి. కాకరకాయ వేపుడు కానీ ఆలు వేపుడు కానీ ఇలాగ బెండకాయ వేపుడు కానీ
చాలామంది బెండకాయ వేపుడు పొడి పొడిగా ఉండటానికి ఇష్టపడతారండి. నేనైతే అలాగనే చేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత జొన్న రొట్టె చేశానండి. మనం చేతితో కూడా ఇలాగ తీయనవసరం లేదండి. చక్కగా ఈ విధంగా బాగా కలుపుకొని చేస్తే చలాకీతోనే మనం పెనం మీద నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవచ్చండి. అంత ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మేము ఇంత పెద్ద రొట్టె చేసుకోలేము అని అనుకుంటే చిన్న రొట్టె చేసుకొని అయినా కూడా చేతిలోకి వేసుకోలేని వాళ్ళు చక్కగా చలాకి పెట్టుకొని అలాగా వేసుకోవచ్చండి. ఇంకా ఎప్పుడు జొన్న రొట్టె చేసినా కూడా పూరీలాగానే పొంగిపోతాయండి. మీరు అనుకోవచ్చు ఏంటండి ఎప్పుడు రొట్టెలు చూపిస్తారు అని. రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిదండి, అంతే కదా. ఇంకా ఈరోజు అయితే అమ్మ గురించి ఒక 4 మాటలు మాట్లాడుకుందామండి. మా అమ్మకి చిన్నప్పుడే మా అమ్మమ్మ చనిపోయారండి. అలాగే మా వదినకు కూడా అమ్మ చనిపోయిందనమాట. అయితే మా అమ్మ మా వదినని చాలా ప్రేమగా చూసుకుంటుంది. మా వదిన కూడా అలాగనే చూసుకుంటుందండి. చిన్నప్పుడు చాలా కష్టాలు పడింది. అలాగే మేము చిన్నప్పుడు కూడా మా అమ్మ కళ్ళను చూసి భయపడే వాళ్ళమండి. ఎవరింటికన్నా వెళ్తే ఇది తీసుకోవాలన్నా వద్దా అంటే కన్ను సైగ చేసేదండి. ఏదన్నా అల్లరి చేస్తే కూడా కళ్ళు ఇట్లా బిక్కరిచ్చి చూసేదండి. అప్పుడు వెంటనే సైలెంట్ అయిపోయే వాళ్ళము. సో తల్లి ప్రేమ వెలకట్టలేదండి. మా అమ్మని చూసి మేము అలాగే భయపడే వాళ్ళము. ఇప్పటి పిల్లలు ఎంత గోమ్ చేస్తున్నారంటే నిజంగా తల్లిదండ్రులు కూడా అలాగనే పెంచుకుంటున్నారండి. మేమైతే మా అమ్మ కళ్ళ చూపుకే భయపడిపోయే వాళ్ళము. ఇలాగ ఎంతమంది భయపడిపోయే వాళ్ళు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా తర్వాత చాలామంది మట్టి ప్రమిదల్ని ఎలా క్లీన్ చేసుకుంటారో, జిడ్డు ఎక్కువగా ఉంటుంది కదా అని అడుగుతూ ఉన్నారు. చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఏమీ లేదు, 1 స్పూన్ వంట సోడా, 1 స్పూన్ విమ్ లిక్విడ్, 1 స్పూన్ వెనిగర్ 3 సమపాలలో తీసుకొని బాగా కలిపి ఒక బాటిల్లో వేసేసుకొని మనము మినరల్ వాటర్ పట్టి పెట్టుకుంటే చాలండి. అదే మనము మిర్రర్స్ క్లీన్ చేసుకోవచ్చు, అలాగే ప్రమిదలు క్లీన్ చేసుకోవచ్చు, అలాగే కబ్బోర్డ్స్ క్లీన్ చేసుకోవచ్చు. చాలా యూజ్ అండి. అసలు నేను కొలిన్ బాటిల్ అనేది కొనుక్కోనండి. ఇట్లా మట్టి ప్రమిదలకి అంతా ఇలాగ స్ప్రే చేసేసి జస్ట్ అలాగ పీస్తా అలాగా అంటే మొత్తం జిడ్డంతా పోతుంది. నేను సంవత్సరానికి ఒక్కసారే తెచ్చుకుంటానండి. అది కూడా కార్తీక మాసంలో మట్టి ప్రమిదలు తెచ్చుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసం వరకు ఇవే వాడతానండి. ఇంతకుముందుకు ఒకరు కామెంట్ పెట్టారనమాట మన సబ్స్క్రైబరు, అసలు మట్టి ప్రమిదలు వాడొచ్చా అని అంటూ ఉన్నారు. పూర్వకాలంలో మా ఇంట్లో నాకు మతికి వచ్చేసరికి కూడా మట్టి ప్రమిదలే వాడేవాళ్ళండి. కాబట్టి అట్లాగనే కంటిన్యూ అయిందనమాట. సో నేను ఇప్పటికి కూడా మట్టి ప్రమిదలలో దీపం వెలిగిస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అండి. ఇంకా ఆ తర్వాత అమ్మ ప్రేమనైతే నిజంగా వెలకట్టలేమండి. అసలు మనకు ఏ కష్టం వచ్చినా కూడా ఫస్ట్ అమ్మకే చెప్పుకుంటాం తప్ప నాన్నకు చెప్పలేము కదా. కాబట్టి అది బాధ అయినా ఏదైనా కూడా అమ్మ ఒడిలో కాసేపు పడుకుంటే హ్యాపీగా ఉంటాం, అంతే కదా. సో నాకైతే నిజంగా మా అమ్మ అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే ఏంటంటే అమ్మ ఇక్కడ ఎక్కువగా ఉండదు, ఆమెకు పొద్దుపోదు అని చెప్పేసి. ఈ నడుమ కొంచెం ఆరోగ్యం బాగానే ఉందండి, హ్యాపీగా ఉంది. సో ఏమంటే హార్ట్ పేషెంట్ కాబట్టి కొంచెం వీక్ అయిపోయింది అనమాట. అలాగే మీ అమ్మ మీద ఎలాగ ప్రేమ పెంచుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మదర్స్ డే స్పెషల్గా నేను అడుగుతూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత మామూలుగా మా ఇంట్లో ఆక్వా గార్డు, కెంట్ 2 ఉన్నాయండి. ఒకటి అత్తయ్య కోసం అని చెప్పేసి ఇటు ఒకటి బిగించామన్నమాట. అయితే కొత్తగా కుండ తెచ్చుకున్నామండి. మా ఇంట్లో ఫ్రిడ్జ్ నీళ్ళు అసలు ఎవరు వాడము, మేము తాగమన్నమాట. ఈ కుండల నీళ్లు ఒక 1 అవర్కే చల్లగా అవుతున్నాయండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఇప్పుడైతే జొన్న రొట్టెని చూపిస్తూ ఉన్నాను చూడండి. పూరీలాగా ఇలాగ 2 రేకుల్లాగా వస్తాయండి నేను ఎప్పుడు చేసినా. ఇంకా రొట్టె ఎప్పటికి రాత్రి వరకు అయినా కూడా ఇలాగనే స్మూత్గా ఉంటుందండి. ఏంటి సాకలమ్మ? సరే సరే. ఎండల కాలం అయ్యో ఏమో కానీ నీళ్ళు అయితే భలే దప్పిగా అవుతున్నాయండి. అసలు టిఫిన్ ముందర కూర్చున్నా, భోజనం ముందర కూర్చున్నా ఫస్ట్ నీళ్ళే తాగాలనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత ఏది తినాలనిపించదు కదా. నాకైతే ఎందుకు అలానే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మా అమ్మాయి ఫోన్ చేసిందండి. ఏం పొడులు పంపించాలి? అన్నీ ఎల్లిపాయ పొడి అందా? సరే సరే పంపిస్తాను. ప్రతి 15 రోజులకైనా నెల రోజులకైనా ఇలాగ పొడులు కొట్టి పంపిస్తూ ఉంటాను. ఇంకా ఆ తర్వాత నైట్ అసలు అన్నం ఎవ్వరం తినలేదండి. ఇంకా ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఉప్పు వేసేసి ఇలాగ బాగా కలిపి ఎండబెట్టుకున్నామనుకో మనం అన్నం బొరుగులు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. వాటిలోకి పల్లీలు, పుట్నాలు వేయించి వేసి ఆ తర్వాత చివర్లో కరివేపాకు వేసేసి వేయించుకున్నామనుకో మనము సాయంత్రం పూట స్నాక్స్ లాగైనా కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి.
ఇవి అన్నం బొరుగులు అనేది ఎంతమందికి తెలుసు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అయితే ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి. మనం స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక వీడియోలో కూడా షేర్ చేశానండి, అటుకులు ఎలా వేయించుకోవాలి, ఎండిన అన్నం ఎలా వేయించుకోవాలి అనేది కూడా ఒక వీడియో షేర్ చేశాను. ఇంకా ఈరోజు మదర్స్ డే కదా, కాబట్టి అందరూ అక్క వాళ్ళందరికీ ఫోన్ చేసి, అలాగే మా పెద్దమ్మ వాళ్ళకి అందరికీ ఫోన్లు చేసి చెప్పేశానండి. ఇంకా ఆ తర్వాత మా మున్ని వచ్చిందనమాట. రొట్టెలు నేను చేసినప్పుడల్లా 10-12 అలాగా చేస్తానండి. చాకలమ్మ ఆంటీకి, మున్నికి, కింద పనమ్మాయికి అలాగా చేస్తూ ఉంటాను. అందరికీ ఇష్టం అండి జొన్న రొట్టెలు. నేను చేసినటువంటి జొన్న రొట్టెలు అందరికీ ఇష్టం అనమాట. ఇంకా మా మున్ని కంపల్సరీగా నెయ్యి వేయించుకొని తింటుందండి. సో కొంతమందికి అంటే నాకేమో బెండకాయల నెయ్యి వేసుకొని తినేది అలవాటు లేదనమాట. చిగురు పప్పు అలాగా వాటిలో అయితే వేసుకుంటాను, కానీ బెండకాయలు అయితే నెయ్యి వేసుకోనండి. కానీ మా మున్ని కంపల్సరీగా నెయ్యి వేయాలి. ఇంకా ఆ తర్వాత దోశ పెన్నము మీకు చూపించాలి కదండి, లేస్తాయా లేయవా అని చెప్పేసి. ఈ దోశ పెన్నం కూడా చుట్టూరు ఎక్కడికి పోకుండా పిండి చాలా బాగుందండి. ఫస్ట్ మనము ఏ దోశ పెన్నానికైనా కూడా ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో ఇలాగ మొత్తం అనేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే పొగలు వచ్చేంత వరకు ఆగాలండి. పొగలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనకు పెన్నం అంతా కూల్ అయిన తర్వాతనే మనము స్టవ్ వెలిగించుకొని దోశలు వేసామనుకో చాలా చక్కగా వస్తాయండి. అసలు ఈ పెన్నాల ముందర నాన్ స్టిక్ పెన్నాలు తీసి దిబ్బలు వారేయాల్సిందేనండి, అంత బాగా పనిచేస్తాయి. భక్షాలు కానీ, బొరల దోశలు కానీ, ఇలాగ రుబ్బుడు దోశలు కానీ చాలా బాగా వస్తాయండి. అయితే ఫస్ట్ సారి వేసేటటువంటి దోశ చిన్నగా వేసేసి పక్కకు పెట్టేసి కాకులకు అలాగ వేస్తూ ఉంటాను. కొంతమంది దిష్టి తీసి అలాగ వేస్తూ ఉంటారు. నేనైతే ఎక్కువ శాతం కాకులకు అలాగ వేస్తానండి. చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసామనుకో ఉడతలు కానీ, కాకులు కానీ, కోతులు కానీ అలాగ వచ్చి తీసుకొని వెళ్తాయి. ఇంకా ఆ తర్వాత ఇంకొక దోశ వేస్తూ ఉన్నానండి. నిన్నటి వీడియోలో కంటె మాడలు చూపించానండి, చాలామందికి నచ్చింది. అది కరెక్ట్గా 3 తులాలు పడిందండి. కొంతమందికి నచ్చలేదు, బాగలేదండి అని పెట్టారు. సో హ్యాపీ. కొంతమంది ఏంటంటే మీరు యూట్యూబ్లో బాగా దండిగా వస్తుంది, రోజు ఒకటి కొంటారు అని పెట్టారండి. నేను రిప్లై కూడా అవునండి దండిగా వస్తుంది, కొంటున్నాను అని చెప్పానండి. అసలు కామెంట్ పెట్టేటప్పుడు ఒక్కటి ఆలోచన చేయండి. యూట్యూబ్ డబ్బులతో బంగారం ఏం నేను కొనలేదండి. నేను ఎక్కువ శాతం నా చేతులారా 10 మందికి సహాయం చేయాలి అని చెప్పేసి నేను యూట్యూబ్ చేస్తున్నానండి. నిజంగా మీరు నమ్ముతారో లేదో, ఏదైనా గోల్డ్ కొనుక్కున్నప్పుడు మా వారు, మా అత్తయ్య, అలాగే మా పిల్లలు ఇద్దరు కలిసి వేసుకొని నాది అంతో కొంచెం వేసి కొనుక్కుంటానండి. ఒక్కదాన్ని అయితే నేను అసలు స్వతంత్రంగా కొనలేనండి. నా వీడియోస్ కూడా చాలామంది చూస్తూ ఉంటారు. నెగటివ్ కామెంట్స్ అనేది 99% రావండి. అసలు మా మొన్నటి వీడియోలో అమ్మ వాళ్ళ దాంట్లో ఇండ్లు పడగొడుతున్నాం అనే దాంట్లో మీరు వ్యూస్ కోసం అలా చెప్తున్నారు దరిద్రంగానే అంటే నాకు ఎంత బాధ వేసిందంటే, మేము ఇండ్లు పడగొడుతున్నామనే బాధతో నాకు మెమొరీ లాగా ఉంటుందని చెప్పేసి ఒక వీడియోలో చెప్పానండి నేను. కానీ మీరు అది వ్యూస్ కోసం అంటే నేను ఎట్లా చెప్తానండి చెప్పండి. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో మాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయండి, మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు, అసలు మంచి ఇల్లు ఎందుకు పడగొడుతున్నారు, ఇలా చేయండి, ఆ ఇంటిని అలాగనే ఉంచి కొత్త ఇల్లు కట్టుకోండి, చిరస్థాయిగా జ్ఞాపకార్థంగా అలాగనే పెట్టండి అని అంటూ ఉన్నారు. సో మీరు ఆ వీడియోను చూస్తే, మా అమ్మ వాళ్ళ ఇల్లు పడగొట్టే వీడియోలో కామెంట్స్ చూస్తే మీకు కడుపు నిండిపోతుందండి. అంత మంచి మంచి కామెంట్స్ పెట్టారు, చెడుగా ఒక ఇద్దరేమో పెట్టారు అంతేనండి. కానీ నెగటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు అదే పనిగా అలాగ పెట్టాలనుకున్నప్పుడు నా వీడియోస్ చూడకండి. మీకు నచ్చలేదనుకో స్కిప్ చేయండి. మేము కూడా యూట్యూబ్ చేస్తున్నది మేము కష్టపడి ఫలితం కోసం ఆశిస్తున్నాము తప్ప ఫలితాన్ని ఆశించి కష్టపడట్లేదండి. నిజంగా చెప్తున్నాము. నేను 10 మందికి సహాయం చేయాలని చెప్పేసి యూట్యూబ్ చేస్తున్నానండి. ఓకే అండి, నా బాధనైతే మీతో షేర్ చేసుకున్నాను. ఇవాల్టి వీడియోలో తప్పకుండా జొన్న రొట్టె అయితేనేమి, బెండకాయ కర్రీ అయితేనేమి, అలాగే మీరందరూ మదర్స్ డే ఎలా జరుపుకున్నారు, స్పెషల్స్ ఏం చేశారు, అలాగే మా ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందనేది షేర్ చేశాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.